మీరు మనుచరిత్ర గురించి వినే ఉంటారు. తనకి ఒక అవకాశం ఇవ్వబడింది. అతడు తన వారిని రక్షించుకోవడం లేదా ఈ సృష్టికి సంభవించబోయే ప్రళయం నుండి రక్షించడానికి ఒక నౌకను నిర్మించాలి అని. తను నౌకనే ఎంచుకున్నాడు. దాని ఫలితంగా మనం అందరం మనుషులు అనే పేరుతో గుర్తింపు పొందుతున్నాం. అలాంటి అవకాశమే లభించింది శ్రీరాముడికి, సీతకి కూడా. వారు బంధాలన్నింటినీ అధిగమించి ఈ ప్రపంచానికి ఒక ఉత్తమ ఉదాహరణని ప్రసాదించారు. అలాంటి అవకాశమే లభించింది రావణుడికి కూడా. అలాంటి అవకాశమే లభించింది కంసుడికి కూడా. ఒక అవకాశం ఏదైతే తప్పుదారో దానిని వదిలిపెట్టి సన్మార్గంలోకి రావడానికి. వారు ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఫలితంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఒకే ఒక మహత్తరమైన విషయాన్ని గుర్తుంచుకోండి. అవకాశం. ఈ పదం ఎంతో చిన్నది. అది జీవితంలో వచ్చేది కూడా అంతే తక్కువ సమయం. మరి మీరు అవకాశాన్ని ఏం చేయాలి? దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకొని మీ పేరుని వెలుగులోకి తెచ్చుకుంటారా? ఈ ప్రపంచ చరిత్రలో మీరు అమరులవుతారా, లేక వైఫల్యానికి ఉదాహరణగా నిలిచిపోతారా? నిర్ణయించుకోవాల్సింది మీరే. రాధాకృష్ణ.